దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఇక ప్రార్థన కూడికకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగముగా హోషేయ గ్రంథము 14వ అధ్యాయము మొదటి 3 వచనములను చదువుకుందాము. 751వ పేజీ 751వ పేజీ హోషేయ గ్రంథము 14వ అధ్యాయము మొదటి నుండి ఇలాగూ రాయబడి ఉంది. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అశ్షూరీయుల చేత రక్షణ నొందగోరము, మేమికను గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా. మరొక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యోవేలు గ్రంథము, మీరు పక్కన ఒక పేజీ తిప్పితే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనోపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని సంగమ, ఈ యొక్క ఉపవాస కూడికలో దేవుడు మనతో మాట్లాడనైనటువంటి ఆ మాటలను మనము శ్రద్ధగా విందాం. ఉపవాసము అంటే మనందరికీ కూడా తెలుసు. ఉప ప్లస్ వాసము. ఉప అంటే దగ్గరగా, వాసము అంటే సహవాసము అని అర్థం. ఉపవాసము అనంటే దగ్గరగా సహవాసము చేయడం. ఎవరికి దగ్గరగా మనము సహవాసం చేయాలి అంటే, మనము ఏ దేవుని యందు అయితే విశ్వాసం ఉంచామో, ఏ దేవుడిని అయితే మనము ఆరాధిస్తూ ఉన్నామో, ఏ దేవుడైతే మనల్ని సృజించాడని, మనల్ని రక్షించాడని, మనల్ని పోషిస్తున్నాడని నమ్ముతూ ఉన్నామో, ఆ దేవుని యొద్దకు మనము తిరిగి రావాల్సిన వారిగా మనము ఉన్నాం. ఆయన యొద్దకు వచ్చి ఆయనను మనము వేడుకోవాలి, లేక ఆయనకు మనము మొర్ర పెట్టాలి, ఆయనకు మనము ప్రార్థన చేయాలి. ఈ యొక్క సహవాసము చాలా ప్రాముఖ్యమైనది. మనము దగ్గరగా ఉంటున్నాము కానీ సహవాసము చేయలేకపోతున్నాం కదండి. దేవునికి దగ్గరగా ఉంటున్నాం, అలాగని వాక్యానికి దగ్గరగా ఉంటున్నాం, సంఘానికి కూడా మనము దగ్గరగా ఉంటున్నాం. మనకు కావలసింది లేక మనకు ఉండవలసింది ఏమిటయ్యా అంటే సహవాసము ఉండాలి. సహవాసము అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యము. ఎందుకు అనంటే, మనలను సృజించిన, మనలను నిర్మించినటువంటి మన దేవుడే, ఆయన సహవాసాన్ని కోరుకునేటువంటి దేవుడు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు ఆ యొక్క ప్రత్యక్షపు గుడారమును నిర్మించు, నేను అక్కడికి వచ్చి నేను మీతో మాట్లాడతాను, నేను మీ మధ్య నేను నివసిస్తాను అని మోషేతో మాట్లాడినటువంటి దేవుడు. తర్వాత తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకములోనికి పంపించి తన యొక్క శిలువ మరణము ద్వారా, తన యొక్క ప్రాణ త్యాగం ద్వారా మనందరినీ విమోచించుకొని తిరిగి మరలా ఆయనతో మనల్ని ఏం చేసుకున్నాడు చెప్పండి? సమాధాన పరచలేక ఆయన యొక్క సహవాసంలోనికి మనల్ని ఆయన పిలుచుకున్నాడు అనేటువంటి మాటలు మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అంటే మన దేవుడు సహవాసం కలిగినటువంటి
దేవుడు. మరి ఈరోజు మనము దేవునితో సహవాసం చేస్తున్నామా? దేవునికి దగ్గరగా మాత్రమే ఉంటున్నామా? ఇది మనము ఆలోచన చేయవలసినటువంటి అంశం. అందుకే యోబేలు గ్రంథములో 2వ అధ్యాయం 12వ వచనములో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనోపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు. నా యొద్దకు రండి అని అంటున్నాడంటే మనము ఆయనకు దూరం అయిపోయాము అని అర్థం. అంటే ఆయనతో మనకేమి లేదు, సహవాసము లేదు అని స్పష్టంగా దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. మనము చదివినటువంటి హోషేయ గ్రంథములో 14వ అధ్యాయంలో 1వ వచనములో ఆయన అంటున్నాడు, అసలు ఎందుకు నువ్వు దూరం అయిపోయావు? ఎందుకు నువ్వు తిరిగి రావాలి? ఎందుకు నువ్వు ఉపవాసం ఉండాలి? ఎందుకు నీవు కన్నీరు కార్చాలి? ఎందుకు నిన్ను సహవాసములోనికి రమ్మని నేను కోరుతున్నానంటే ఆయన అంటున్నాడు 1వ వచనములో, నీ పాపము చేత నీవు కూలితివి గనుక. మనము ఎందుకు దేవుని యొక్క సహవాసానికి దూరం అయిపోతామంటే పాపము చేయటం వలన, లేక పాపము మన యొక్క హృదయములలో ఉండటం వలన. ఒక విషయం చెప్పమంటారా? ఒకవేళ మన హృదయంలో పాపం ఉన్నప్పుడు మనము దేవునికి దగ్గరగా ఉంటాం, కానీ సహవాసంలో మాత్రం ఉండలేమండి. వాక్యాన్ని చదువుతాం, కానీ వాక్యంతో సహవాసము చేయలేము. దేవుని యొక్క మందిరంలోకి వస్తాం, లేక సంఘ సభ్యులతో ఉంటాం, కానీ వారితో మనం ఏం చేయలేము, సహవాసము చేయలేము. సహవాసము అనేటువంటిది పరిశుద్ధ గ్రంథములు లేక దేవుడు తన యొక్క ఉద్దేశం ఏంటంటే సహవాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. దాన్ని మనం తూచా తప్పకుండా మనము అనుసరించవలసిన వారిగా ఉన్నాం. ఎందుకు మీరు దూరం అయిపోయారు అని అంటే, ఇదిగో నీ పాపము చేత నీవు కోలబడితివి గనుక నీ దేవుడని యెహోవా తట్టుకు తిరుగుము. ఎవరు తట్టు తిరగాలట? మన దేవుడని యెహోవా తట్టుకు మనము తిరగాలి. ఎలా తిరగాలి? ఆ విషయాలు కూడా అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. దేవునికి దూరముగా ఉన్నంత వరకు దేవునితో మాట్లాడేటువంటి మాటలు మనకు ఉండవు. మాట్లాడతాం, కానీ అది దేవుని గురించిన మాటలు కాదు, వాక్యానుసారమైన మాటలు కాదు. ఎందుకు కాదంటే ఎప్పుడైతే మనము దేవుని విడిచి దూరముగా బ్రతుకుతున్నామో మనము లోకముతో సహవాసము చేస్తున్న వారము. అప్పుడు లోకానుసారమైన మాటలు వస్తాయి, కానీ ఆత్మానుసారమైనటువంటి మాటలు మనం మాట్లాడగలమా? మాట్లాడలేము. కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు మాటలు సిద్ధపరచుకోండి. అంటే ఇంతవరకు మీరు దేవునితో మాట్లాడలేదు, దేవునికి దూరం అయిపోయామంటే అర్థం ఏంటంటే దేవునితో నువ్వు మాట్లాడలేదు. కాబట్టి మీరు మాటలు సిద్ధపరచుకొని తిరగండి. మీరు ఆయనతో చెప్పవలసింది ఏంటంటే 2వ వచనంలో ఆయన అంటున్నాడు చూడండి, మా పాపములన్నిటినీ పరిహరింపుము. మా పాపములకు పరిహారం నీ యొద్దే దొరుకుతుంది. మేము పాపము చేశాము, నీకు దూరముగా మేము బ్రతుకుతున్నాము, నీ సహవాసాన్ని కోల్పోయాము, నీ సన్నిధిని మేము కోల్పోయాము. కాబట్టి మేము తిరిగి నీ యొద్దకు వస్తాము. మంచిదే, కానీ వచ్చేటప్పుడు ఎలా రావాలో చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మీరు మాటలు సిద్ధపరచుకోండి. అలాగే మీరు ఏమని అడగాలో తెలుసా? మా పాపములన్నిటినీ పరిహరించుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. దేవుడు ఎప్పుడు కూడా భౌతికమైన ఏవి కూడా మన దగ్గర నుంచి కోరలేదు. మన యొక్క ఆస్తిపాస్తులు దేవుడు ఎప్పుడు కోరలేదు. వెండి బంగారములను ధనధాన్యములను దేవుడు ఎప్పుడు కూడా కోరలేదు. ఆయన కోరింది ఏమిటయ్యానంటే మన యొక్క హృదయాన్ని ఆయన కోరినాడు అంతే. మన యొక్క హృదయమును దేవుడు కోరుకుంటున్నాడు. ఆ యొక్క హృదయము ఆయనకు ఎంతో ఇష్టమైనది. ఎందుకనంటే హృదయ శుద్ధి గల వారు ధన్యుల, వారు దేవుణ్ణి చూస్తారు కదా. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను ఇవేమీ కోరుకోలేదు, నువ్వు కోరుకోదగినవి ఏమైనా ఉన్నాయంటే అవి మా పెదవులు. అయితే ఇప్పటివరకు ఆ పెదవులు ఏమైనవి అనంటే నీకు దూరమైన కారణాన వ్యర్థమైన మాటలు, పోకిరి మాటలు, అనవసరమైనటువంటి మాటలు మా పెదవులు పలికినాయి. ఇప్పుడు వాటిని మేము శుద్ధి చేసుకున్నాం, సరి చేసుకున్నాం. ఆ యొక్క పెదవులతో మేము నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆరాధిస్తాం.
నిన్ను స్తుతిస్తాం. మేము చేసిన ప్రతి పాపమును మేము ఏం చేస్తాం? మేము ఒప్పుకుంటాం, పశ్చాత్తాపడతాం అని మీరు ఈ మాటలు మాట్లాడాలి అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మన దేవుడు కరుణా వాత్సల్యములు కలిగిన దేవుడు. ఆ మాట యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనములో ఆ మాటను చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగల వాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. మన యొక్క హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరిగి మనము ఆయనను పెదవులతో మనము ఆరాధించినప్పుడు, అంటే హృదయములో నుంచి వచ్చినటువంటి యొక్క మాటలు, ఇంతవరకు ఆ వ్యర్థమైన మాటలు మా పెదవుల్లోంచి వచ్చాయి కదా, ఇప్పుడు అవి కాకుండా దేవునికి సంబంధమైనటువంటి మాట మన పెదవుల ద్వారా వచ్చి ఆయనను మనము వేడుకుంటే, ఆయన ఎదుట మనము ప్రార్థిస్తే, ఆయన ఎదుట మనము కన్నీరు కారిస్తే ఖచ్చితంగా ఆయన మనకి ఏం చేస్తాడట? మేలు చేస్తాడు. ఆయన మేలు చేసేటువంటి దేవుడు, మన యొక్క పాపములను పరిహరించేటువంటి దేవుడు. ఆయన కరుణా వాత్సల్యత కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు అని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. అయితే మనము వీటన్నిటినీ గ్రహించగలిగితే, ఆయన యొక్క గుణ లక్షణములను మనము గ్రహించగలిగితే, ఆయన యొక్క స్వభావమును మనము గ్రహించగలిగితే తప్పకుండా మనము ఆయన యొద్దకు వస్తాం. కానీ ఈరోజు ఆయన శాంతమూర్తి, ఆయన కరుణా వాత్సల్యములు కలిగిన వాడని, ఆయన మన యొక్క పాపములను పరిహరించేవాడని మనము గమనించక మన యొక్క హృదయంలో ఆయన నిర్లక్ష్యం చేసి మనము దేవునికి ఏమైపోతా ఉన్నాం? దూరం అయిపోతా ఉన్నాం. అలా దూరం అయిపోతే ఎవరికి నష్టం? అది మనకే నష్టం. ఎందుకనంటే మనము దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోతున్నాం, దేవుని యొక్క సన్నిధిని మనము కోల్పోతున్నాం, దేవుని యొక్క ప్రసన్నతను కోల్పోతున్నాం, దేవుని యొక్క ఆశీర్వాదములను కోల్పోతా ఉన్నాం, దేవుడిచ్చేటువంటి దీవెనలను కోల్పోతాం, దేవుడిచ్చేటువంటి కృపావరములను కోల్పోతాం, దేవుడిచ్చేటువంటి ఆత్మవరములను కూడా మనము కోల్పోయేటువంటి ప్రమాదము ఉంది. కాబట్టి మనము ఎప్పుడూ కూడా దేవుని యొక్క సహవాసాన్ని మనము విడిచిపెట్టకూడదు. ఆయన కరుణ కలిగిన దేవుడు కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు నా యొద్దకు రండి అంటున్నాడు. ఆయన మళ్ళీ ఏమన్నాడు చెప్పండి? మరలా నా యొద్దకు మీరు రండి, నా వైపు మీరు తిరగండి. ఇంతవరకు నాకు అభిముఖముగా మీరు ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు నా తట్టు తిరగండి. మీరు నా తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరిగి ఆయన మనతో మాట్లాడేటువంటి దేవుడు. ఒక్క అడుగు మనము ముందుకేస్తే ఆయన కొరకు ఆయన 2 అడుగులు ముందుకేసి వచ్చేటువంటి దేవుడు. రావాలని ఆలోచన మనకుంటే చాలు, ఆయనే మన దగ్గరకు దిగు వచ్చేటువంటి దేవుడు. అయితే మనం ఎలా రావాలి దేవుని దగ్గరికి అనేటువంటి ఆలోచన మనము చేయవలసిన వారిగా ఉన్నాం. మనం ఎలా రావాలి దేవుని దగ్గరికి అని అంటే మీకు ఒక మంచి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 406వ పేజీ చదువుకుందాం మొదటి వచనాన్ని. 7వ నెల రాగా ఇశ్రాయేలీలు తమ పట్టణములలో నివాసులయ్యుండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎలా మనం దేవుని దగ్గరికి రావాలి అని అంటే ఈ మాట చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అప్పుడు జనులందరూ ఎలాగొచ్చారట? ఏక మనస్కులై వచ్చారు, అందరూ కలిసి వచ్చారు. అక్కడ సహజంగా మనము దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే మీ భర్తనో మీ పిల్లల్లో మీరు ఏం చేస్తారు? అడుగుతారు కదండి.
అమ్మ నువ్వు చర్చికి వస్తావంటే రాను అంటది. ఏమంటే మీరు మందిరానికి వస్తారంటే రాను అంటాడు. మనం ఏం చేస్తాం? వాళ్ళు వదిలేసి మనం వచ్చేస్తాం. ఇక్కడ ఏమి లేదు, ఏక మనస్సు లేదు. అంటే ఇప్పుడు మనము దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఎలా రావాలట? ఏక మనస్సుతో రావాలి. చాలా సందర్భాల్లో మనస్సు, మన యొక్క హృదయము దేవుని మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటుంది, కానీ శరీరం ఏం చేస్తూ ఉంటుంది? ఎందుకులే, ఇంకా రేపు ఆదివారం, మొదటి ఆదివారం కదా, రేపు వెళ్దాంలే, రేపు వెళ్తే బల్ల కూడా మనకు దొరుకుతుంది. ఇప్పుడు వెళ్ళి మనం ఏం చేస్తాం? ఒక గంట మళ్ళీ చాలా దూరం మనం ప్రయాణం చేయాలి అని ఆగిపోయేవారు చాలామంది ఉన్నారు. అంటే ఏక మనస్సు లేకుండా దేవుని దగ్గరికి మనము రాకూడదు. మన యొక్క శరీరము, మన యొక్క హృదయము కూడా ఏకీభవించాలి దేవుని దగ్గర రావడానికి. కానీ ఈరోజు శరీరం ఏకీభవిస్తే హృదయము ఏకీభవించదు, హృదయం ఏకీభవిస్తే శరీరము ఏకీభవించదు. హృదయం ఏకీభవిస్తే నాకు అనిపిస్తుంది, అమ్మో ఆ వ్యక్తికి దేవుని మీద భయం ఉంది అని అనిపిస్తుంది. శరీరము వెళ్దామని హృదయము వద్దు అన్నదనుకోండి, నాకేమనిపిస్తుంది అంటే పాస్టర్ గారి మీద భయం ఉందేమో అనిపిస్తుంది నాకు. అర్థమవుతుందండి? శరీరం వెళ్దామంటుంది, ఎందుకో తెలుసా? ఒకవేళ వెళ్ళకపోతే సేవకు నన్ను అడుగుతాడేమో అనేటువంటి భావన శరీరానికి ఉంటుంది. హృదయం ఎప్పుడు కూడా దేవుని వైపే చూస్తుంది. అయ్యో నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను మందిరానికి వెళ్ళకపోతే ఒకనొక దినమున ఆయన ఎదుటి నేను నిలవబడినప్పుడు ఖచ్చితంగా ఆయన నన్ను అడుగుతాడటువంటి భయం హృదయానికి ఉంటుంది. ఈ శరీరంకి ఏంటంటే సేవకుడు అడుగుతాడేమో అని, లేకపోతే పెద్దలు అడుగుతారేమోనని చాలా అనీజీగా కదండి, తప్పని పరిస్థితుల్లో దేవుని యొక్క మందిరానికి మనము వస్తూ ఉంటాం. అప్పుడు మనం ఏమనుకోవాలంటే ఎలా ఉంటుందంటే ఏంటంటే అది బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. బాడీ ప్రజెంట్ అంటే శరీరం బాగానే ఉంటుంది మన ముందు, కానీ ఏది ఆబ్సెంట్? అది ఆబ్సెంట్ అయితే పని అవ్వదు. నీ శరీరం ఆబ్సెంట్ అయిపోయినా పర్వాలేదు, కానీ మైండ్ ఎప్పుడు కూడా ప్రజెంట్లో ఉండాలి కదండి. దేవుని దగ్గరికి చాలామంది స్వస్థత పొందడానికి వచ్చినప్పుడు పక్షవాయువు కలిగిన వారు వచ్చారు, వారి యొక్క బాడీ ఆబ్సెంటే కదండి. చెయ్యి పని చేస్తుందా? పెరాలసిస్ వచ్చినడికి పని చేయదు, కానీ ఏది ప్రజెంట్లో ఉంది? తన యొక్క మైండ్ లేక ఆలోచన, తన యొక్క హృదయము ప్రజెంట్లో ఉంది కాబట్టి వారు స్వస్థత పొందుకోగలిగినారు. ఈరోజు మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఏక మనస్సుతో మనము రావాలి. ఈ ఏక మనసు ఎలా వస్తుంది అని ఆలోచన చేస్తే, నెంబర్ 1 ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన ద్వారా వస్తుందట. ఎలా వస్తుందండి? ప్రార్థన ద్వారా వస్తుంది. 6వ వచనాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం ఎలా రాస్తా ఉన్నారు? ఎజ్రా మహాదేవుడైన యెహోవాని స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములను వంచుకుని యెహోవాకు నమస్కారం చేసిరి. వారందరూ కూడా యొక్క నీటి గుమ్మం దగ్గరకు వచ్చి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈరోజు మనకు ఏక మనసు రావాలి అని అంటే మనలో ఏముండాలి తెలుసా ప్రియమైన వాళ్ళరా? ప్రార్థనా జీవితము ఉండాలి. ప్రార్థనా జీవితము మనలో ఉన్నప్పుడు మనకు ఏక మనసు వస్తుంది. మన యొక్క హృదయము, మన యొక్క శరీరము కూడా ఏక భావముతో ఉంటాయి. అవి ఏక భావముతో ఉన్నప్పుడు మనము దేవుని సన్నిధికి మనము వస్తాం. వచ్చినప్పుడు మనము దేవుని ఎదుట మనము ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన యొక్క పాపములను ఏం చేస్తాడట? ఆయన పరిహరించేటువంటి దేవుడు. ఇంతవరకు మనం అపవిత్రతతో మనం బ్రతికాము. దేవుని యొక్క పిలుపుని అందుకొని మనం ఆయన వైపు తిరిగి దేవుని దగ్గరికి వస్తే ప్రియమైన వాళ్ళ ఖచ్చితంగా ఆయన కరుణా వాత్సల్యములు కలిగిన దేవుడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన దేవుడు. కాబట్టి ఆయన మన యొక్క పాపములను పరిహరిస్తాడు. ఆ పాపములకు పరిహారం మనం పొందాలి అని అంటే మనము దేవుని దగ్గరికి రావలసిన వారిగా ఉన్నాం. ఏక మనసుతో మనం రావాలి. ఆ యొక్క ఏక మనసు ఎలాగొస్తుందో తెలుసా? నీ కుటుంబంలో ఏక మనసు ఎలాగొస్తుందో తెలుసా? నీలో
ప్రార్థన ద్వారా నీవెంతగా ప్రార్థన చేస్తావో అంతగా ఏక మనసు కలిగి ఉంటారు. చాలా కుటుంబాలు చూస్తా ఉన్నప్పుడు భర్త ఎడ్డేమంటే భార్య తెడ్డేమంటదట అండి. భార్య అవునంటే భర్త కాదంటాడట. ఈ అవును కాదంటానికి కారణం ఏంటి? ఎందుకు ఏక మనసు లేదు భార్య భర్తల మధ్య? ఎందుకు ఏక మనసు లేదు తల్లిదండ్రులకు పిల్లలకు అనంటే మనలో ప్రార్థనా జీవితము లోపించిన కారణాన మన కుటుంబంలో ఏమి లేదు చెప్పండి? ఏక మనస్సు లేదు. కానీ అక్కడ ఇశ్రాయేలు గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు జనులందరూ ఏక మనస్కులై ఒకే మనస్సుతో వెళదామంటే వెళ్దామంతే. ఈరోజు మరి మన యొక్క హృదయమునకు మన శరీరమునకు ఏకభావం ఎందుకు లేదు? శరీరం ఒకలా లాగుతూ ఉంది, మన యొక్క మనసు లేక మన యొక్క హృదయం ఒక విధముగా లాగుతుంది. కారణం ఏమిటంటే ప్రార్థనా జీవితము లేదు. ప్రార్థన లేదు మన జీవితాల్లో. ప్రార్థనలేమి ఏకభావాన్ని మనలో కలిగించలేదు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఏక మనసు ఎలాగొస్తున్నాయా అనంటే వాక్యము ద్వారా వస్తుంది. అంటే వాక్యము చదువుట ద్వారా వస్తుంది. ఆ మొదటి 8 వచనాల్లో ఉన్న సారాంశం అదే. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 1 నుండి 8 వచనాల్లో ఉన్న సారాంశం ఏమిటంటే, మీరు ఇంటికి వెళ్ళిన చదవండి. వారందరూ కూడా ధర్మశాస్త్రమును చదివి వినిపించాడు. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యమును చదువుతుండగా, దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తుండగా మనలో ఏకభావం ఉంటుంది. మన కుటుంబంలో ఏక మనసు ఉంటుంది. భర్త చదివితే భార్య చదవడు, భర్త చదివితే భార్య చదవదు. మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి ప్రతిరోజు. కాబట్టి మన కుటుంబంలో తప్పనిసరిగా కుటుంబ ప్రార్థన అనేటువంటిది ఉండాలి. అది కంపల్సరీ చేయాలి. మన కుటుంబంలో ఒక చట్టం చేయాలంటే అప్పుడే మనము దేవునితో సహవాసం కలిగిన వారిగా ఉంటాం. ఆ సహవాసానికి మనం ఎలాగొస్తామంటే ఏక మనస్కులై మనం వస్తాం దేవుని దగ్గరికి. అప్పుడు ఆ కుటుంబం ఏం చేయబడుతుంది? ఆశీర్వదించబడుతుంది. ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. కాబట్టి ఏక మనస్సు రావాలి అని అంటే అది కేవలము వాక్యము చదువుట ద్వారా మాత్రమే వస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఏక మనస్సు ఎలాగొస్తుంది అనంటే 8వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాటను తెలియజేస్తా ఉన్నాడు. జనులందరూ 9వ వచనం ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రీయునగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీలను మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినము మీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. ఇక్కడ మనకు ఏమి నేర్పిస్తుంది వచనం అంటే ఒప్పుకోలు ద్వారా ఏక మనసు వస్తుందటండి. మొదటిది ప్రార్థన ద్వారా ఏక మనసు వస్తుంది. రెండవదిగా వాక్యము చదువుట ద్వారా ఏక మనసు వస్తుంది. మూడవదిగా ఒప్పుకోలు ద్వారా ఏమొస్తుందట? ఏక మనస్సు. ఒప్పుకోవడం అంటే పశ్చాత్తాపం. ఒప్పుకోలు ఎప్పుడు వస్తుంది? మన హృదయములో మనం పశ్చాత్తాపడినప్పుడు, మన యొక్క అంతరంగంలో పశ్చాత్తాపం కలిగినప్పుడు, అయ్యో ప్రభా నేను పాపిని ప్రభా, నేను పాపము చేస్తాను ప్రభా, నీకు విరోధంగా నేను బ్రతుకుతున్నాను ప్రభా, నీకు వేరుగా నేను బ్రతుకుతున్నాను ప్రభా, నీ సహవాసాన్ని విడిచి నేను దూరంగా ఉన్న కారణాన్ని నేను చాలా నష్టపోయాను ప్రభా, నీ సహవాసాన్ని కోల్పోయాను ప్రభా అని మనము పశ్చాత్తాపముతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని దగ్గర మనం వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తాం? ఒప్పుకుంటాం. మనము దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు వాటిని తీసివేస్తాడు. దేవుడు ఒప్పుకున్నప్పుడు పరిహరిస్తాడు. వాటన్నిటిని తీసి పారేసి విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు మనము దేవునితో సహవాసము కలిగి ఉంటాం. ఆయన సహవాసంలోనికి రమ్మంటున్నాడు. కాబట్టి ఆయనతో సహవాసం చేయాలంటే, ఆయనకు దగ్గరగా ఉండాలి అని అంటే ఉపవాసము చాలా ప్రాముఖ్యమైనది అని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఈరోజు మనము దేవుని దగ్గర ఒప్పుకుంటున్నామా? మనకి ఒప్పుకోవడం రాదు. మరి ఏమొచ్చంటే దేవుని దగ్గర కూడా మనకి మెప్పే. మన ప్రార్థనలో కూడా డిఫరెంట్గా ఉంటాయి. మన సాక్ష్యాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనం బోధించే వాక్యాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎప్పుడు చూడు నా గురించి నేను చెప్పుకోనా, నా బంధువుల గురించి నేను చెప్పనా? ఇదే
అరే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన యొక్క పరిశుద్ధత ముందు నువ్వేం చెప్పుకుంటావు? ఆయన యొక్క నీతి ముందు, ఆయన యొక్క యథార్థత ముందు నువ్వేం చెప్పుకోగలుగుతావు ఆయన ఎదుట? కనీసం మనము తలెత్తి చూడడానికి కూడా మనం యోగ్యులమేన అంటారా? కాదే. కానీ ఈరోజు దేవుని దగ్గర కూడా మనకేంటంటే మెప్పు, అది తుప్పు, మంచిది కాదు. ఏది మంచిదయ్యా అంటే ఒప్పుకోలు మంచిది దేవుని దగ్గర. ఎంతగా నువ్వు ఒప్పుకుంటే అంతగా దేవుడు మెచ్చిస్తాడు. ఎంతగా నువ్వు పశ్చాత్తాపడితే అంతగా దేవుడు ప్రేమిస్తాడు. ఈరోజు మనకు పశ్చాత్తాపడడం రావట్లేదు, ఒప్పుకోవడం కూడా మనకు రావడం లేదు. ఒప్పుకో దేవుని దగ్గర. మనం ఏ విషయంలో కూడా నీతిమంతులము కాదు, ఏ విషయంలో కూడా మంచివారం కాదు, యథార్థవంతులము కానే కాదు, పరిశుద్ధులం అంతకంటే కాదు. ఏదో ఒక మూల మన యొక్క శరీర నియమమును బట్టి మనము దేవునికి దూరంగా బ్రతుకుతున్న వారమే. మనము దేవుని దగ్గర ఒప్పుకోవలసిన వారిగా ఉన్నాం. నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే ఏక మనసు ఎలాగొస్తుందయ్యా అని అంటే విరిగి నలిగిన హృదయం వలన వస్తుందట. 9వ అధ్యాయము 2వ వచనముల మాటను మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు కదా, ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఏం చేసిరట? ఒప్పుకొనిరి. వాళ్ళు ఒప్పుకున్నారు. వారి యొక్క హృదయాలు నలకొట్టబడ్డాయి. వారే కాదు, వారి పితరులు చేసినటువంటి పాపములను కూడా వారు ఏం చేశారట? ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకొని ఎప్పుడు మన హృదయము నలగొట్టబడుతుందో తెలిసే ప్రియమైన వాళ్ళారా, మనము ప్రత్యేకించబడినప్పుడు. వారికి ఎప్పుడు వచ్చింది కదండి? ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి. ఈరోజు మనం లోకంలో నుంచి ప్రత్యేకించబడకుండా ఒప్పుకోలు రాదు. ఈరోజు మనము ఆ లోకంలో నుంచి ప్రత్యేకించబడకపోతే మన యొక్క హృదయము విరిగి నలిగినదిగా ఉండదు. కానీ మనకు ప్రత్యేకించుకొని రావడం లేదు. ఇంకా లోకంలోనే మనం జీవిస్తూ ఉన్నాం. ఆ యొక్క లోక సహవాసంలోనే మనము బ్రతుకుతూ ఉన్నాం. ఈరోజు మనం వాటిలో నుంచి మనం ప్రత్యేకించబడాలి. ఆ పద్ధతులు, ఆచారాలు, మాటలు, విధి విధానాలు, ప్రవర్తన, అన్ని విషయాల్లో కూడా, చివరకు మనం తినేటువంటి ఆహార పదార్థ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రత్యేకించబడాలి మన లోకంలో నుంచి. కానీ మనకు ప్రత్యేకించబడ్డం అంటే అంత ఇష్టం మనకు ఉండదు. ఆ పంది బురదకు వెళ్ళినట్టే, కుక్క తన వాంతికి తిరిగినట్లుగానే ఈరోజు చాలా మంది ఏం చేస్తూ ఉన్నారు అయ్యానంటే ఆ లోకముతో వారు తిరుగుతూ ఉన్నారు, లోకముతో వారు సహవాసము చేస్తున్నారు. ఆ బురదలో నుంచి వారు ప్రత్యేకంగా ఉండడం లేదు, ఆ వాంతి నుంచి వారు దూరంగా ఉండడం లేదు. నీవు ప్రత్యేకించబడకపోతే మనకు ఒప్పుకోలు రాదు. ఒప్పుకోలు రాకపోతే మన యొక్క హృదయం విరిగి నలిగినదే కాదు. ఇవన్నీ మనకు రావాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి. ప్రతిరోజు మనము ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. అప్పుడు మన కుటుంబంలోనైనా మనమైన ఏక స్వభావము, ఏక మనస్కులే మనం ఎక్కడికి వెళ్ళగలుగుతాం చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్తాం. నాకు తెలుసు చాలా కుటుంబాన్ని నేను ఎరుగుదిని ప్రియమైన వాళ్ళరా. నువ్వు ఆదివారం మందిరానికి వెళ్ళడానికి వీల్లేదంటే తన భర్త అంతే, ఇంకా ఆప్షను లేదు. ఏం చేస్తుంది? ఇంటి దగ్గర ఉండాలా. తల్లి చెప్తే పిల్లలు కూడా ఈరోజు నువ్వు గుడికి వెళ్ళకు, ఇల్లు దులపాలా. ఇది ఇల్లు దులిపే అంత గుడికంటే నీ ఇల్లు దులిపడు ఎక్కువ. లేకపోతే ఏదో ఊరు వెళ్ళాలి. ఎప్పుడు పెట్టుకుంటాం మన ఊర్లు అంటే? ఆదివారం నాడే మన ఊరు వెళ్తాం. ఆ రోజు ఏదో మనకి రెస్ట్ డే లాగా అనుకుంటాం. విశ్రాంతి దినం అంటే నువ్వు ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకోవడానికి కాదు. చక్కగా రోజు కోడి, మేక, గుడ్డు వండుకొని, చేప వండుకొని తిని రెస్ట్ తీసుకోవడానికి కాదు. నువ్వు 6 దినములను కష్టపడి 7వ దినమున దేవునికి ఈ వారమంతా చేసిన మేలును, ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన ఇచ్చిన భద్రతను బట్టి నీవు దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడు నీ చేతుల కష్టార్జితం నిత్యముగా నీవు అనుభవిస్తావు. ఏది ఏ రోజు ఆ రోజు మనం అన్ని లోపలేసేస్తాం. మంచిదే, కానీ దేవునికి ఇచ్చిన ఆరాధన సమయాన్ని నువ్వు దొంగిలిస్తున్నావు. జాగ్రత్త. ఆయన అంటున్నాడు, మీరు నా యొద్దకు రండి అంటే మీరు నా సహవాసంలోనికి రండి అంటున్నాడు. 5వదిగా మనం ఆలోచన చేస్తే ఏక మనసు ఎలాగొస్తున్నాయా అని అంటే నూతనమైన సమర్పణ వలన మాత్రమే ఏక మనసు వస్తుంది. ఏంటండి? నూతనమైన సమర్పణ. ఎప్పుడైనా సమర్పించుకున్నావు కానీ దాన్ని మనం తొంగలో తొక్కేస్తాం.
మర్చిపోయాం, దాన్ని విడిచిపెట్టేశాం. కానీ ఈరోజు దేవుడు ఏమంటున్నాడు అయ్యానంటే, నీవు నూతనముగా నీవు మరలా సమర్పించుకో. ఒకవేళ రక్షించబడినప్పుడు ఆ యొక్క ఉద్యమం, ఆ యొక్క పౌరుషం, ఆ యొక్క ఎనర్జీ ఈరోజు లేదు. కారణం ఎక్కడో ఆ యొక్క సమర్పణ మనము వదిలేసాం, ఎక్కడో విడిచిపెట్టేశాం. మన సమర్పణ నీరు గారిపోయింది. అయితే ఈరోజు దేవుడు ఏమంటున్నాడు అయ్యా అని అంటే, మీరు నా యొద్దకు రండి, నా వైపు మీరు తిరగండి. నేను కరుణావాత్సల్యములు గల దేవుణ్ణి, నేను శాంతమూర్తిని, అత్యంత కృప కలిగినటువంటి దేవుణ్ణి. మీరు ఎందుకు నాకు దూరం అయిపోయారంటే, మీ పాపములను బట్టి, మీ యొక్క అతిక్రమములను బట్టి మీరు దూరం అయిపోయారు, మీ యొక్క వ్యసనములను బట్టి మీరు దూరం అయిపోయారు, మీ యొక్క ఆచారాలను బట్టి మీరు దూరం అయిపోయారు, మీ పద్ధతులను బట్టి మీరు దూరం అయిపోయారు, మీ యొక్క శరీర స్వభావమును బట్టి నాకు మీరు దూరం అయిపోయారు. అయితే ఆయన అంటున్నాడు, రండి, నేను మిమ్మలను పిలుస్తా ఉన్నాను, నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎందుకో తెలుసా? మీరు నా సహవాసము చేయాలని. ఎందుకు పిలుస్తానని దేవుడు మనలను? ఆయన యొక్క సహవాసము చేయాలని దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయములో 9వ వచనంలో ఈ మంచి మాటను మనం చూస్తాం. 9వ వచనంలో అంటున్నాడు ఆయన, మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను పిలిచిన దేవుడు, ఆ పరలోకపు తండ్రి, ఆ యెహోవా దేవుడు ఎటువంటి వాడటండి? నమ్మదగిన దేవుడు. ఆయన ఎక్కడికి పిలిచాడట? ఎవరి సహవాసం అది? తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సహవాసంలోనికి పిలిచాడు. ఆయన సహవాసంలోనికి మనం వస్తే మరల ఎవరు కూడా మనలను దొంగిలించలేడు, ఎవరు కూడా మనలను తిరిగి ఆయన దగ్గర నుంచి తీసుకోలేడు. ఆయన సహవాసము అది శాశ్వతమైనది, నిత్యమైనది, అది సమాధానంతో కూడినది, అది శాంతితో కూడినది, అది ఆశీర్వాదకరమైనటువంటి సహవాసము, నెమ్మదితో కూడినటువంటి సహవాసము. ఆయన యొక్క సహవాసంలో మనకి ఏ కొరత కూడా ఉండదు. అది పరలోక సంబంధమైనదా, భూ సంబంధమైనదా, ఏదైనా కావచ్చు. అయితే నీ నా సహవాసం ఎవరితో ఉండాలి చెప్పండి? ఎస్, అందుకే ఆయన పిలుస్తున్నాడు. ఆయన, మీరు నా తట్టు తిరగండి, నేను మీ పాపములు నేను పరిహరిస్తాను. ఇదిగో నా కుమారుడైన యేసుక్రీస్తుని లోకములోనికి పంపించి తన శిలువ మరణము ద్వారా ఆయన చిందించిన విలువైన నిష్కలంకమైన పరిశుద్ధమైనటువంటి రక్తము చేత మిమ్మల్ని విమోచించి తిరిగి మరలా నాతో నేను మిమ్మల్ని సమాధానపరుచుకుంటున్నాను. నేను నమ్మదగినవన్నయ్యా, రండి. కానీ ఈరోజు మనం మనుషులు సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాం. ఎవరెవరో సహవాసాలకు మనం ఇష్టపడుతున్నాం. వారు నమ్మదగిన వారు కాదు, వారు నమ్మదగని వారు. ఎందుకంటే వాళ్ళకే సరైనటువంటి నమ్మకము ఉండదు వారి జీవితం మీద. వారి జీవితంలో తర్వాత ఏంటో వారికి తెలియదు, రేపు ఏం జరుగుతుందో వారికే తెలియదు. కానీ అటువంటి వారితో మనము సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాం. కానీ నమ్మదగిన వాడు, మనందరికీ కూడా నమ్మదగిన వాడు, అటువంటి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఈరోజు పిలుస్తూ ఉన్నాడు, వద్దాం ఆయన యొద్దకు. ఆయన యొద్దకు మనం ఎలా రావాలట? ఏక మనస్కులై రండి. ఈరోజు నీ కుటుంబంలో నుంచి వచ్చేటప్పుడు మీ ఇద్దరి మనసు ఒకటై ఉండాలి. నీ వస్తున్నప్పుడు, లేకపోతే వ్యక్తిగతంగానే వస్తూ ఉన్నప్పుడు నీ మనస్సు, నీ శరీరము రెండు ఏకీభవించాలి. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఏది ఏకీభవించకపోయినా కష్టమే. ఎందుకంటే ఆ దేవుని వాక్యము సంపూర్ణంగా మనము గ్రహించలేము. మన వరకు వస్తుంది కానీ, మన చెవుల వరకు వస్తుంది కానీ అది మన యొక్క తనువులోనికి రాదు. ఆ యొక్క వాక్యము మన యొక్క తనువులోనికి రాకపోతే మనము దేవుని యొక్క సహవాసంలో మనము కొనసాగలేము. కొనసాగాలి అంటే దేవుని వాక్యం మన యొక్క హృదయంలోకి రావాలి. కాబట్టి మనము ఏక మనసు కావాలంటే అది ప్రార్థన ద్వారానే జరుగుతుంది. రెండవదిగా వాక్యం ద్వారా జరుగుతుంది. మూడవదిగా ఒప్పుకోల ద్వారా జరుగుతుంది. నాలుగవదిగా విరిగి నలిగిన హృదయం వల్ల వస్తుంది. ఐదవదిగా నూతనమైన సమర్పణ వలన మాత్రమే ఇది సాధ్యమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని సంగమా, చివరిగా ఒక మాటను చెప్పి మనం ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక
3వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగ రాస్తా ఉన్నాడు. 3వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో అంటున్నాడు కదా, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులునై ఇండుడి అంటున్నాడు. తుదకు మీరందరూ ఏమై ఉండాలట? ఏక మనస్కులై ఉండండి. ఏక మనస్సు కలిగిన వారు ఏం చేస్తారయ్యా అంటే, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే సంతోషంగా ఉన్నారో వారందరితో కూడా వాళ్ళు ఏం చేస్తారట? పాలు పంపులు పొందుకుంటారట. అంటే మీరు సంతోషంలో పాలు పంపులు పొందుకుంటున్నారు, అలాగే దుఃఖంలో కూడా పాలు పంపులు పొందుకుంటారంట. ఎవరు చెప్పండి? ఏక మనసు కలిగిన వారు. అదే ఏక మనసు లేని వారైతే మన సుఖాల్లో తోడుగా ఉంటారు, కానీ మనకు దుఃఖము, కష్టము, నష్టము కలిగినప్పుడు మనం విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టడమే కాదు, ఒక 4-5 మాటలు అదనంగా మన పైన వేస్తారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అయ్యా అంటే, మీరు ఏక మనసు కలిగి ఉంటే, ఎవరైనా దుఃఖంలో ఉంటే ఆ దుఃఖంలో మీరు పాలు పంపులు పొందుకుంటారు. వారి కష్టంలో పాలు పంపులు పొందుకుంటారు. వారికి వ్యాధులలో, వారి యొక్క బాధలలో మీరు పాలు పంపులు పొందుకుంటారు. అంటే మీరెలా బాధను భరిస్తారని కాదు, కానీ దేవుని వాక్యాన్ని వారికి చెప్పి వారికి ఆదరణ కలిగించారు. అంతే కదండి. నా ఇంట్లో నష్టం జరిగింది అనుకోండి, ఆ నష్టాన్ని మీరు పంచుకుంటారా? పంచుకోలేరు. ఎలా పంచుకుంటారంటే దేవుని మాటలు చెప్పడం ద్వారా వాటిని మీరు పంచుకుంటారు. ఆ మాటలు మాకు ఆదరణ కలిగిస్తాయి, నెమ్మదినిస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి. ఇది ఎవరు చేయగలరయ్యారంటే ఏక మనస్సు కలిగిన వారు మాత్రమే చేస్తారు. సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండండి అంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇవన్నీ కూడా దేవుని సహవాసంలోనికి ఎవరైతే వస్తారో వారిలోనే ఉంటాయి. మరి ఏక మనసు మనలో ఉందా? ఏక మనసు మనకు కావాలి. ఏక మనసు మనకు రావాలంటే ప్రార్థన, వాక్యము, ఒప్పుకోలు, విరిగి నలిగిన హృదయము, నూతనమైన సమర్పణ కలిగి మనము భక్తి జీవితాన్ని మనము చేయాలి. ఆ భక్తి జీవితంలో మనము బ్రతకాలి. అలా బ్రతికినప్పుడే తుదకు మనం అందరం కూడా ఏక మనస్కులై ఉంటాము. అప్పుడు మనము దేవుని సన్నిధికి రాగలుగుతాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మన యొక్క పాపములన్నిటిని కూడా ఆయన ఏం చేస్తాడు? పరిహరిస్తాడు. మన యొక్క అపరాధములన్నిటిని కూడా ఆయన క్షమిస్తాడు. మనము విరిగి నలిగిన హృదయముతో మనం ఆయన ఎత్తుకు వచ్చినాం కాబట్టి మనం కన్నీరు విడిచుచు, దుఃఖించుచు, హృదయపూర్వకముగా ఆయన ఎదుగు వచ్చాము కాబట్టి నీ యావత్ బాధను ఆయన ఏం చేస్తాడు చెప్పండి? తీసివేసేటువంటి దేవుడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎటువంటి త్రోవల్లో నడుస్తున్నా, ఎటువంటి సమస్యలు, శ్రమలు నీ చుట్టూ ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ నువ్వు ప్రభు దగ్గరికి రా. విరిగి నలిగిన హృదయముతో ఏక మనసుతో ఆయన ఎద్దకు రా. ఖచ్చితంగా ఆయన మనకు జవాబునిచ్చేటువంటి దేవుడు. ఆయన మనతో మాట్లాడతాడు. వాటన్నిటిని ఆయన తీసివేసేటువంటి దేవుడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.